ఎవ్రీబడి ఈ వీడియోలో వచ్చేసి క్యాన్సిలేషన్ ఆఫ్ జిఎస్టీకి సంబంధించి డిస్కషన్ చేస్తాం. సో ఒక పర్సన్ క్యాన్సిలేషన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా క్యాన్సిల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు www.gst.gov.in కి వెళ్ళండి అండ్ జిఎస్టీ పోర్టల్లో మీ యొక్క యూజర్ ఐడి మీ పాస్వర్డ్ని క్లిక్ చేసుకొని సర్వీసెస్లో అండ్ రిజిస్ట్రేషన్స్లో అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో మీరు ఆ ట్యాబ్ని క్లిక్ చేస్తేనే మీకు ఈ ఫామ్ అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో మీకు ఒక 3 ట్యాబ్స్ అనేది కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ట్యాబ్ అండ్ తర్వాత క్యాన్సిలేషన్ డీటెయిల్స్ అండ్ తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ట్యాబ్లో ప్రీఫిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ అండ్ అడ్రస్, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏముంది అండ్ అడ్రస్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెంట్ ఏమైనా అడ్రస్ ఏమైనా సేమ్ చేయాలా ఆ డీటెయిల్స్కి సంబంధించి మీరు క్లిక్ చేయాలనుకుంటే క్లిక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే అడ్రస్ అనేది సేమ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ రీజన్ వచ్చేసి క్యాన్సిలేషన్కి మనం రీజన్ని సెలెక్షన్ చేసుకోవాలి. రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ మనం ఎందుకు రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటాం? దే మే బి 5 రీజన్స్. మనం ఒక రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలంటే ఒక 5 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ లీడింగ్ టు చేంజ్ ఇన్ ప్యాన్. సో నా యొక్క ప్యాన్ చేంజ్ అయిందని రీజన్ పెట్టొచ్చు. ఆర్ హీజ్ టు బి లైబుల్ టు పే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అనేది లేదు, అంటే మనకు ట్యాక్సబుల్ నుంచి ఎగ్జాంపుల్లోకి వెళ్ళడము. ఆర్ వేరే వేరే రీజన్స్ వల్ల నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ పే చేయాల్సిన రీతి ఆగిపోయింది. ఆర్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ క్లోజర్ ఆఫ్ బిజినెస్. సో నా యొక్క బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయింది. అండ్ అదర్ వేరే రీజన్స్ ఏమైనా ఉంటే ఆ రీజన్స్ కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమాల్గమేషన్, మెర్జర్, డిమెర్జర్, సేల్, లీవ్డ్ ఆర్ అదర్వైజ్. సో నా బిజినెస్ అనేది ట్రాన్స్ఫర్ చేసినాము, అమాల్గమేషన్ చేసినాము ఇంకొకరితో, ఆర్ మెర్జర్ చేసినాము, ఆర్ డిమెర్జర్ చేసినాము, ఆర్ సేల్ చేసినాము, ఆర్ లీజ్ చేసినాము. ఇట్లా వేరియస్ రీజన్స్ అనేవి ఉంటాయి నా యొక్క రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ కావడానికి. ఆర్ డెత్ ఆఫ్ ఏ సోల్ ప్రొపరైటర్. సో డెత్ అయినాడు సోల్ ప్రొపరైటర్. ఇందులో మనం ఏదో ఒక రిజిస్ట్రేషన్ని ఏదో ఒక ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఎంటర్ ద డేట్ ఫ్రమ్ విచ్ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ కావాలి, ఏ డేట్ నుంచి మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు అండ్ ప్రొవైడ్ చేయాలి జిఎస్టీ నెంబర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఎంట్రీ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్, మెర్జర్ ఆర్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్స్. సిస్టమ్ విల్ వ్యాలిడేట్ ద సేమ్ అండ్ బేస్డ్ అపాన్ ద లీగల్ నేమ్ ఆఫ్ బిజినెస్ ఆటో పాపులేట్ అవుతుంది ట్రేడ్ నేమ్ అనేది జిఎస్టీ నెంబర్ని మెన్షన్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఎంటర్ చేయాలి డేట్ ఫ్రమ్ విచ్ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీజ్ టు బి లైబుల్ టు పే ట్యాక్స్ అనేది క్లిక్ చేసుకున్నారంటే సీజ్ టు బి లైబిలిటీ చేసుకుంటే ఎంటర్ చేయాలి డేట్ ఎక్కడి నుంచి క్యాన్సిల్ కావాలి అండ్ ఎంటర్ చేయాలి వాల్యూ ఆఫ్ స్టాక్ ఏముంది, కరస్పాండింగ్ ట్యాక్స్ లైబిలిటీ ఆన్ స్టాక్ ఏముంది అండ్ బేసిస్ ఎంటర్డ్ స్టాక్ డీటెయిల్స్ అండ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఆఫ్సెట్ లైబిలిటీ ఏముంది, ట్యాక్స్ పేయబుల్ అండ్ ఎంత ఆఫ్సెట్ అవుతుంది ఫ్రమ్ ఎయిదర్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచా ఆర్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచా ఆర్ ఎక్కడి నుంచి మనం ఆఫ్సెట్ చేస్తున్నాము. ఆర్ సబ్మిటింగ్ ద ఫామ్ ద అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆర్ క్యాష్ లెడ్జర్ ఆర్ ఎక్కడైతే మనం ఆఫ్సెట్టింగ్ ఎంటర్ చేస్తామో అక్కడ నుంచి అమౌంట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో అక్కడ మనకి రీజన్ ఏం సెలెక్షన్ చేసుకున్నాము, సీజ్ టు బి లైబుల్ టు పే ట్యాక్స్ అనేది క్లిక్ చేసుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అనేది అప్డేట్ అయిపోతాయి. పేమెంట్ ఆఫ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్ అండ్ డీటెయిల్స్ సంబంధించి. ఒకవేళ మనం డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ క్లోజర్ ఆఫ్ బిజినెస్ అట్లా సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ వాల్యూ అండ్ కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఏమి, సేమ్ ఆ అమౌంట్ ఎక్కడి నుంచి ఆఫ్సెట్ కావాలనేది సేమ్ ఆఫ్సెట్ అనేది డీటెయిల్స్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఆ డీటెయిల్స్ వచ్చేసి స్పెసిఫైయింగ్ ద రీజన్ ఫర్ క్యాన్సిలేషన్, అంటే అదర్గానే మనం సెలెక్షన్ చేసుకుంటే స్పెసిఫై చేయాలి రీజన్ ఎందుకు క్యాన్సిలేషన్ చేయాలనుకుంటున్నాము, క్యాన్సిలేషన్కి సంబంధించి వాల్యూ ఆఫ్ స్టాక్ ఏముంది, అమౌంట్ ఎక్కడి నుంచి డెబిట్ కావాలి, క్రెడిట్ కావాలి. వాటి తర్వాత రీజన్ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుకి అండ్ అతని యొక్క జిఎస్టీ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. లాస్ట్ వచ్చేసి వెరిఫికేషన్ సంబంధించి అంటే మార్క్కి సంబంధించి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకొని అండ్ చెక్ చేయాలి వెరిఫికేషన్ స్టేట్మెంట్ బాక్స్ టు డిక్లేర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ఫామ్ అనేది ట్రూవా కరెక్టా కాదా అనేది అండ్ సెలెక్ట్ చేయాలి ఆథరైజ్ సిగ్నేచర్ ఎవరు, నేమ్ ఆఫ్ ద ఆథరైజ్ సిగ్నేచర్ పర్సన్ ఎవరు అండ్ ప్లేస్ ఆఫ్ మేకింగ్ దిస్ డిక్లరేషన్ మనం ఎక్కడ ప్లేస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తుంది అంటే నోటీస్ దట్ ద సిస్టమ్ ఆటో పాపులేట్ ద
ఆథరైజ్డ్ సిగ్నేచరీ డిజిగ్నేషన్స్ ఆర్ స్టేటస్. సో ఆథరైజ్ సిగ్నేచర్కి సంబంధించిన డిజిగ్నేషన్ స్టేటస్ అనేది ఆటో పాపులేట్ అనేది చేస్తుంది. అంటే తన డైరెక్టరా ఆర్ మేనేజింగ్ పార్ట్నరా వాళ్ళకి సంబంధించి సైన్ చేయాలి ఈ ఫామ్ని ఎయిదర్ డిజిటల్ సిగ్నేచర్తో కానీ ఆర్ ఈవీసీ ఆప్షన్తో కానీ. ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ సింప్లిసిటీ కోసం ఈవీసీ అంటే యూజింగ్ డిఎస్సి అయితే మనం రిజిస్టర్డ్ డిఎస్సి అయి ఉండాలి అండ్ వాటి యొక్క డ్రైవర్స్ని మనం ఇన్స్టాల్ చేసి ఉండాలి. అండ్ తర్వాత వెరిఫికేషన్ ఐ హియర్ బై సోలమెట్లీ నేను డిక్లేర్ చేస్తున్నా ట్రూ అండ్ పర్ఫెక్ట్ ఉంది నాలెడ్జ్ ఉందని క్లిక్ చేసుకొని మనం ఆప్షన్ని ఎంటర్ చేస్తే సబ్మిట్ విత్ ఈఎస్సి ఆర్ సబ్మిట్ విత్ ఈవీసీ క్లిక్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సక్సెస్ఫుల్గా ఫైల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనకు ఒక ఏఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేసి మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్కి అండ్ ఈమెయిల్ ఐడికి వెళ్తుంది. అండ్ ఇక్కడ కన్సర్న్ ట్యాక్స్ అఫీషియల్ ఎవరు ఉంటారో అతను రివ్యూ చేస్తారో మన యొక్క అప్లికేషన్ని దాని ప్రకారంగా డెసిషన్స్ అనేది తీసుకుంటారు. అండ్ తర్వాత మీకు సక్సెస్ అయినట్లు మీకు సక్సెస్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత మీరు వాటిని చెక్ చేసుకోవాలనుకుంటే సబ్మిషన్ పీరియడ్కి సంబంధించి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ఏఆర్ఎన్ నెంబర్తో క్లిక్ చేసుకోవచ్చు ఆర్ సబ్మిషన్ పీరియడ్ని క్లిక్ చేసి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ లోపల మీరు అదే ఎంటర్ చేసినారో వాటిని క్లిక్ చేస్తే మీకు ఏఆర్ఎన్ నెంబర్స్ ఏ ఉన్నవి అని క్లిక్ అయిపోతుంది. ఆర్ మీరు విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నారు ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ చేయాలంటే ట్యాక్స్ పేయర్ కావాలనుకుంటే విత్డ్రా చేసుకోవాలంటే ఇది రిక్వెస్ట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టిల్ ద టైమ్ ఆఫ్ ఆథరైజ్డ్ ట్యాక్స్ ఆఫీసర్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ ఆఫ్ ద అప్లికేషన్. సో మీరు అప్లికేషన్ పెట్టుకున్నాక ఆథరైజ్డ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోకుంటే మీరు ఆ విత్డ్రాల్ ద రిక్వెస్ట్ అప్లికేషన్ మీరు పర్ఫామ్ చేయొచ్చు. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మీ యొక్క లాగిన్ చేయాలి జిఎస్టీ పోర్టల్లో వ్యాలిడ్ క్రెడెన్షియల్తోని సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్లో వ్యూ మై సబ్మిషన్స్లో క్లిక్ చేస్తే విత్డ్రాల్ బటన్ అనేది ఉంటుంది. సో అక్కడ విత్డ్రాల్ బటన్కి ఈ withdrawal button will only be available till the time authorized tax officer has not taken any action on the application. సో ఎంతవరకు ఉంటుంది మీకు ఇక్కడ విత్డ్రావల్ ఆప్షన్ అనేది ఓన్లీ అథరైజ్డ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటే మీకు విత్డ్రావల్ ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఇన్ పెండింగ్ ఫర్ ప్రాసెసింగ్. సో పెండింగ్ ఫర్ ప్రాసెసింగ్ ఉంటే మీకు విత్డ్రావల్ ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ ట్యాక్స్ ఆఫీసర్ హ్యాస్ ఇనిషియేటెడ్ సమ్ యాక్షన్స్ ఆన్ ద అప్లికేషన్ there will be no withdrawal button available for the taxpayer to withdraw his or application. సో ఆల్రెడీ ఒక యాక్షన్ ని తీసుకొని ఉంటే అప్పుడు మీకు అక్కడ విత్డ్రావల్ ఆప్షన్ అనేది చూపించదు. అండ్ ఆ విత్డ్రావల్ ఆప్షన్ చూపిస్తేనే మీకు కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేయండి అండ్ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్డేట్ లిస్ట్ ఆఫ్ మై సబ్మిషన్లో డిస్ప్లే చేస్తారు హైపర్ లింక్ అనేది వితరబుల్ కావడం. అండ్ మీ యొక్క ఏఆర్ఎన్ నెంబర్ అండ్ అలర్ట్ విల్ బి సెండ్ టు ఆథరైజ్ ఆఫీసర్ మెన్షనింగ్ దట్ అప్లికేషన్ ఏ అయితే జనరేట్ అయిందో విత్డ్రావల్ చేసుకున్నట్లు అప్లికేషన్ అనేది క్లిక్ అవుతుంది. మీరు లిస్ట్ మై సబ్మిషన్స్లో మనం చెక్ చేసుకోవచ్చు మనం విత్డ్రాల్ చేసుకున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది.